సో హాయ్ హలో దిస్ ఇస్ ఫనీ మనీ. సో మరి సంక్రాంతి పండుగ వచ్చేసింది కాబట్టి సంక్రాంతికి చాలా సినిమా రిలీజ్ అవుతున్నాయి తమ్ముడు. అవును, చాలా సినిమాలు ఉన్నాయి ఈసారి మాత్రం. సో సంక్రాంతికి మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పగలవా? మినిమం నాకు తెలిసి ఒక 6 అనుకుంటున్నాను నేను. 6 సినిమాలు. నాకు తెలిసి జనవరి 12th అయితే గుంటూరు కారం. ఓకే, సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక హై రేంజ్ లో పెట్టుకున్నారు. పక్కా. సో మళ్ళీ చూసుకుంటే అదే రోజుని చూసుకుంటే హనుమాన్ ఇది కూడా దీని మీద కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని, ఎందుకంటే 11 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి మరి హనుమాన్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. మరి నెక్స్ట్ అదే రోజు ఇంకో సినిమా కూడా రిలీజ్ ఉంది ఏంటి, నా స్వామి రంగ, మన నాగార్జున గారిది. ఇది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పక్క ఇది ఆడేస్తుందిరా. ఇది మాత్రం నాకు ఫుల్ సంక్రాంతికి సరైన సినిమా ఏంటనుకో ఈ సినిమా అయితే అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా నా సామరంగా. సో అలాగే జనవరి 13 చూసుకుంటే ఏగల్ సినిమా రిలీజ్ అవబోతుంది, రవితేజ గారిది. సో అదే రోజున కూడా మన విక్టరీ వెంకటేష్ గారి సినిమా కూడా రిలీజ్ అవబోతుంది, సైంధవ్ మూవీ. సో అదే విధంగా చూసుకుంటే జనవరి 14th సో విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్ రాబోతుందని కూడా అప్డేట్ అయితే వచ్చింది. మరి మేబీ 14th వచ్చేయచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా మనకి సంక్రాంతికి అయితే అదిరిపోయే సినిమాలు ఉన్నాయి. మొత్తం 6 సినిమాలు ఉన్నాయి. ఈ 6 సినిమాల్లో మీకు ఏ సినిమా చూడాలనుకున్నా